హాయ్ ఫ్రెండ్స్. మరి ఈరోజైతే జనరల్ వీడియో అనేది ఒకటి పెట్టాలనుకుంటున్నాను. అది ఏంటంటే, సాధారణంగా అందరూ కూడా ఇంటి దగ్గర హోమ్ గార్డెన్ అనేది పెంచుకుంటూ ఉంటారు. అందరూ మొక్కలు నాటుకుంటారు. అది పూల మొక్కలు, కాయగూరలు, ఇలా కొన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు, ఇలా చాలా మొక్కలు అనేది ఇళ్ళ దగ్గర పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మా ఇంటి దగ్గర ఏమేమి మొక్కలు పెంచుతున్నాం అనేది ఒకసారి ఈ యొక్క వీడియోలు అనేది మీ అందరికీ చూపించాలని అయితే నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క వీడియోలో మా ఇంటి దగ్గర పెరిగే మొక్కల్లో కొన్ని ప్రత్యేకత అనేది ఒకటి ఉంది. అదేంటంటే, మన స్టేట్ ఆంధ్రాయే కాదు, వేరే స్టేట్ నుండి తెచ్చిన మొక్కలు కూడా మన ఇంటి దగ్గర అనేది పెంచడం అనేది జరుగుతుంది. అది ఏంటన్నది ఈ యొక్క వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే, మీరు ఏమన్నా చెప్పాలని మాట్లాడాలనుకుంటే కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందుగా అయితే కలబంద మొక్క ఫ్రెండ్స్. ఇది కలబంద మొక్క వచ్చి దగ్గరగా 4.5 సంవత్సరాలు బట్టి అయితే ఈ యొక్క కుండీలు అనేది ఉండడం జరుగుతుంది. సేమ్ ఇదే హైట్లో ఇదే విధంగా పెరిగింది ఫ్రెండ్స్. సో కలబంద మొక్క అనేది అందరిళ్ళ దగ్గర కూడా జనరల్గా పెంచుకుంటూ ఉంటారు. బట్ మా ఇంటి దగ్గర కూడా ఇలా అనేది పెంచుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక కలబంద మొక్కకి దగ్గర 4.5 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఇక రెండోది చూస్తే ఏంటంటే, బెంగళూరు నుండి అయితే మనం వచ్చేటప్పుడు నారింజ పళ్ళు అండ్ మ్యాంగోస్ అనేది అక్కడ నుండి తీసుకొచ్చాం ఫ్రెండ్స్. దగ్గరగా ఒక 2 years బ్యాక్. సో తీసుకొచ్చినప్పుడు ఏంటంటే, ఈ యొక్క నారింజ మొక్క అనేది చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా పెరిగిందో. ఈ యొక్క బాగా ఎక్కువ డెవలప్మెంట్ అయిన తర్వాత అనేది దీన్ని డైరెక్ట్ అనేది మనం భూమిలో పాతి పెడదామని చెప్పని ఇలాగే కుండీలో ఉంచాను ఫ్రెండ్స్. ఈ యొక్క నారింజ మొక్క అయితే బెంగళూరు నుండి అయితే తీసుకొచ్చి వేసింది ఫ్రెండ్స్ ఇలాగా. తర్వాత దాని పక్కన కూడా ఇంకొక మొక్క అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈ నారింజ మొక్కలు కూడా అందరూ పెంచుకుంటూ ఉంటారు. రెండోది చూస్తే ఏంటంటే మ్యాంగో. ఈ యొక్క మ్యాంగో మొక్క కూడా దగ్గరగా 3 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. ఈ సీడ్ అనేది తెచ్చింది ఇలా అనేది పెట్టాము. ఇలాగే ఇంకా డెవలప్మెంట్ కోసం అనేది ఇలాగే కుండీలు అనేది ఉంచేసాను ఫ్రెండ్స్ ఇలాగా. సో అందరూ కూడా ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా ఫ్రెండ్స్. ఈ యొక్క మ్యాంగో పేరేంటే తెలిస్తే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా ఉన్నాయి కాబట్టి మొక్కలు వాటితో పాటు చెప్తాను ఫ్రెండ్స్. ఇలాగ తర్వాత దీని పక్కన కూడా పెద్ద రసాలు అనేది సీడ్ అనేది ఇలా వేయడం వల్ల ఇలా చిన్నగా వచ్చింది ఫ్రెండ్స్ మొక్కలు. సో ఈ యొక్క మ్యాంగో ట్రీస్ అనేది ఇలా పెరగడం జరిగింది. రెండోది చూస్తే ఏంటంటే, అందరూ జనరల్గా మామూలుగా అందరూ పెంచుతూ ఉంటారు మన ఇంటి దగ్గర అల్లంని ఇలా జస్ట్ ఏదో సరదాగా మా వైఫ్ ఇలాగా కుండీలో వేయడం జరిగింది. సో ఇక ఇదేమో జరిగిందంటే ఇలా మొక్కలు రావడం జరిగింది. అంటే లోపల డెవలప్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాగా. ఇక చూస్తే ఏంటంటే, సేమ్ బెంగళూరు నుండి వచ్చేటప్పుడే మనం ఏదైతే నారింజ మొక్క ఉందో దాంతో ఈ యొక్క గ్రేప్స్ కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాగా గ్రేప్స్ని ఏంటంటే డైరెక్ట్గా మనం ఆరబోసిన తర్వాత బాగా పాడైపోయిన గ్రేప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవి పాడైపోయిన దాన్ని బాగా ఆరబెట్టుకుని ఆ సీడ్స్ని అనేది ఇలాగా మెత్తన కోకో ఫిట్లో వేస్తే ఇలాగ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇది దగ్గర ఇది ఒక 6 months దగ్గరగా 1 year లోపు ప్లాంట్ అనేది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ ఇయర్ క్రాప్కి వస్తుందని చెప్పని అంటున్నారు అగ్రికల్చర్ ఇన్ఛార్జ్ని అడిగితే. సో అది ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే, ఇది కూడా టమాటాలు ఇలా చిన్న మొక్కలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఏవేవో సీడ్స్ వేసింది మా వైపు. మరి అవి ఏమిటన్నది ఒకసారి పెరిగిన తర్వాత చూడాలి. తర్వాత ఏంటంటే, నెక్స్ట్ వీడియోలో పైన ఉన్న మొక్కలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.